ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినములోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాలు చూసుకుందాము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవార్లారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కీర్తన దావీదు గారు బాధ గురించి మాత్రమే కాదు కానీ, తనకు బాధల్లో ఉన్నప్పుడు ఒక విశ్వాసి దేవుని దగ్గరకు ఎలా రావాలో నేర్పే కీర్తన. ఈ కీర్తనలో 3 ముఖ్యమైన దశలు కనిపిస్తూ ఉంటాయి. బాధను దాచకుండా ముందు దేవునికి చెప్పుకోవడం. అలాగే దేవుని కృపపై ఆధారపడటం. అలాగే ఆ కన్నీళ్ళ నుండి విశ్వాసానికి ఎలా ప్రయాణం చేయాలి అనే విషయాన్ని 3 భాగాలుగా ఈ యొక్క కీర్తన తెలియపరుస్తూ ఉంటారు. మొట్టమొదట బాధను దాచుకోకుండా దేవునికి మనము అన్నీ చెప్పుకోవాలి. అంటే మనం బలహీనులమన్న విషయము మనకి మనం ఒప్పుకోవాలి. మనందరికీ తెలుసు కదా! మనం అందరం బలహీనులమే. దావీదు గారు కూడా ఇక్కడ తన బాధని ఏం దాచుకోవట్లేదు. అయ్యా, నేను బలహీనుడిని. అంటే తనేదో రాజుని, నాకేం పర్వాలేదు. నేను ఎంతో మందిని యుద్ధంలో చాలా గొప్పగా ఓడించేశాను. నాకు చాలా సంపదుంది. నేనింకా అవన్నీ కాదు. అవన్నీ గురించి మాట్లాడట్లేదు దావీదు గారు. ఇక్కడ తను బలహీనుడిని ఒప్పుకుంటున్నారు. ఆయన ప్రాణము ఎలా అదిరిపోతుంది, ఎలా కలవరపడుతుందో చెప్పుకుంటున్నారు. తన కన్నీళ్లు మంచాన్ని తడిపేస్తున్నాయని దేవునితో నిజాయితీగా తనేంటో ఒప్పుకుంటూ ఉన్నారు. మనం కూడా మన పక్కన మనకున్నటువంటి మన స్థితులను, మన గొప్పతనాలను ఇవన్నిటిని పక్కన పెట్టేసి నిజాయితీగా మనం బలహీనులమని ఒప్పుకోవాలి. మనము మన ప్రాణం ఎంత బాధపడుతుందో చెప్పుకోవాలి. కన్నీళ్ళతోటి మనం ఎలా తడిచిపోతున్నామో దేవునితో నిజాయితీగా మాట్లాడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో గొప్ప మాటలు, చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాలని కాదు గానీ, దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన భయాలు, నీరసాలు, నిరాశలు, కన్నీళ్ళు అవన్నీ కూడా ఆయనకు చెప్పుకోవచ్చు. హల్లెలూయా! హల్లెలూయా! రెండవదిగా ఇక్కడ ముఖ్యంగా 4వ వచనం నుంచి చూస్తే దేవుని కృపపై ఆధారపడటం. ఇక్కడ అంటే నేను చాలా మంచివాడిని, నేను చాలా గొప్ప కార్యాలు చేశాను కాబట్టి నన్ను కాపాడు దేవా అని చెప్పుకోవట్లేదు. నీ కృపతో నన్ను రక్షించయ్యా. కేవలం నీ కృప ద్వారా మాత్రమే నేను రక్షింపబడతాను. నేను చాలా మందికి మంచి చేశాను కాబట్టి నన్ను రక్షించు. ఇవన్నీ కూడా దావీదు గారు చెప్పట్లేదు. మన జీవితాల్లో కూడా మనం అది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మనం చేసే మంచి కార్యాలు, మనం చేసే నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉంటాయంట. అసలు దేవుడు సృష్టించుకుందే మనిషిని మంచి కార్యాలు చేయటానికి. మనమే మంచి కార్యాలు చేయకుండా వేరే వేరే కార్యాల్లోకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒకవేళ మంచి కార్యాలు చేశామనుకోండి, అది చేయాల్సిన పనే గదా! దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా నేను మంచి కార్యాలు చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి దేవుని కృప వల్లనే మనం రక్షింపబడుతున్నాం. మన మంచి కార్యాల వల్ల కాదు, మన పనుల వల్ల కాదు, మన నీతి వలన కానే కాదన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కేవలం ఇది దేవుని కృప వలన అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ 8వ వచనంలోకి వచ్చేసేటప్పటికే దావీదు గారు మొదట బాధతోటి తను అన్నీ విన్నవించుకున్నారు. రెండోది ఆయన కృప కొరకు వేడుకున్నారు. మూడోది ఆ వేడుకున్న ప్రార్థన దేవుడు విన్నాడన్నటువంటి తృప్తి. ఒక విశ్వాసికి రావాల్సినటువంటి తృప్తి ఆయనకొచ్చేసింది.
అందుకే ధైర్యంగా నా ప్రార్థన ఆలకించేశాడు. నేను ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడు. పరిస్థితి మారుతుంది ఖచ్చితంగా అని చెప్పేసేసి దావీదు గారు హృదయంలో ఎంతో సంతోషం. తన హృదయాన్ని దేవుని దగ్గర విన్నపించుకున్నాడు. అది విశ్వాసంతో అది శాంతినిస్తుందనమాట. ఆ యొక్క విషయం ఆయనకు చక్కని నెమ్మదినిస్తూ ఉంది. కాబట్టి ఈ 6 కీర్తనలో దేవుడు చాలా కనికరం కలిగినవాడు. మన బలహీనతలను బట్టి ఆయన మనల్ని తిరస్కరించడు. ఎందుకంటే మనిషి బలహీనుడని ఆయనకి తెలుసు. అయితే మనం నిజాయితీగా ఒప్పుకొని ప్రార్థించుకొని కరుణించమని వేడుకోవాలి. ఇక్కడ 3 సార్లు దావీదు గారు దేవునితోటి తన ప్రార్థనలు విన్నాడని, దేవుడు నా రోదన విన్నాడు, దేవుడు నా విన్నపాన్ని విన్నాడు, దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు అని సంతోషపడిపోతున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి ఎంత సంతోషంగా దావీదు గారు చివరికొచ్చేసేటప్పటికి ఎంతో చక్కగా దేవుడు తన పరిస్థితులను మార్చగలడని, ముగింపులో ఖచ్చితంగా మనకు విజయం ఉంటుందని, దేవుడు మన నిరాశలన్నిటిని ఆశలుగా మార్చగలడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేటి విశ్వాసులకి కీర్తన ద్వారా మనం ఒకవేళ సమస్యల్లో ఉంటాము, అనేక చోట్ల అనారోగ్యాలతో ఉంటాము, కొన్ని చోట్ల ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మనం చేసే ప్రార్థనలకు జవాబులు ఆలస్యం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని దగ్గరికొస్తే నీ కన్నీళ్ళకి ఆయన చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యొక్క 6వ అధ్యాయం అంతా కూడాను ఒక గొప్ప నమ్మకాన్నిస్తుంది. ప్రార్థన చేసిన వెంటనే పరిస్థితి మారకపోయినా దేవుడు విన్నాడు అన్న ఒక శాంతి సమాధానాలు హృదయంలో ఎంతో గొప్ప నెమ్మదినిస్తాయి. కాబట్టి మన బాధల్లో దేవుని వైపు తిరుగు. నీ కన్నీళ్ళన్నీ ఆయనకే చెప్పు. ఆయనని కృప నమ్ముకోవాలి మనం. ఆయన కృపలో నమ్ముకోవాలి. ఖచ్చితంగా సరైన సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడన్న విషయాన్ని ఎవ్వరము కూడాను మర్చిపోకూడదు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి మనందరి విషయాల్లో కూడాను కష్టాలు శాశ్వతం కాదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారితోటి మన సంబంధం ప్రతి దినము పెంచుకుంటూ ఉండాలి. ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు వారు కూడాను తను గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకమొస్తుంది. బాధ, కన్నీళ్ళు. ఆయన కూడా బాధలో తండ్రిని ఆశ్రయించారు. కాబట్టి మన బాధలు కూడా మనము దేవుని ఎదుట ఉంచాలి. కన్నీళ్ళు, భయాలు దేవుని ఎదుట ఉంచి కృప కోరుకోవాలి. చివరకు దేవుడు తన ప్రార్థన విన్నాడని విశ్వాసంతో మనం ఆనందించాలి. కృపను నమ్మాలి. కాబట్టి ఈ యొక్క గొప్ప కీర్తన ద్వారా మనందరము కూడాను యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధాన్ని ప్రతిదినము పెంచుకోవాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.